జై సాయి మాస్టర్. నడిచే దేవుడు. ఇక్కడే నా బాలాజీ. తమ వద్ద శిష్యుడుగా చేరి కడవరకు తమకు శుశ్రూష చేస్తూ వచ్చిన ఒక మహారాష్ట్ర సన్యాసి కథను కంచిస్వామి ఇలా వివరించారు. 1929లో ఉత్తరార్కాటు జిల్లా సరిహద్దు గ్రామంలో నన్నొక సన్యాసి కలుసుకున్నాడు. ఆయనకు తెలుగు గాని అరవం గాని తెలియదు. మరాఠీ, హిందీ భాషలు మాత్రం వచ్చు. రామేశ్వరం వెళుతూ ఉండగా సన్యాసులకు ఉండవలసిన దండం పోగొట్టుకున్నాడట. కొత్త దండం లభించే వరకు బహుశా ఆ సన్యాసి ఉపవాస దీక్ష వహించి ఉండాలి. కొత్త దండం అభిమంత్రించి నేను ఆయనకిచ్చాను. తన ఆశ్రమ ధర్మాన్ని కాపాడిన కారణాన అది మొదలుకొని ఆయన నన్ను తన గురువుగా పరిగణించాడు. అప్పటికి ఆయన వయస్సు 70 పైబడ్డవి. 1945లో ఆయన సిద్ధి పొందాడు. అంతవరకు ఆయన నన్ను వదలటానికి ఇష్టపడలేదు. 1929లో చాతుర్మాస్యమప్పుడు ఆ సన్యాసి మాతో చేరిన వెంటనే దాదాపు 40 రోజులు నాకు మలేరియా జ్వరం తగిలింది. అప్పటి వరకు నన్నెవ్వరూ తాకేవారు కారు. ఆ జ్వరం వల్ల అప్పుడు నాకు నిలబడే శక్తి కానీ, సహాయం లేకుండా నడిచే శక్తి కానీ ఉండేది కాదు. కొత్తగా వచ్చి మాతో చేరిన ఈ వృద్ధు సన్యాసి కావడం చేత నాకు సహాయపడే బాధ్యత వహించాడు. ఆయన ముక్కోపి. మాట్లాడితే శాసించినట్లు ఉండేది. చుట్టుప్రక్కల వారంతా ఆయనను చూసి భయపడేవారు. ఆశ్రమ స్వీకారానికి పూర్వం మధ్య భారతం దేవాస్లో రెవెన్యూ శాఖలో ఉద్యోగిగా పనిచేశాడు. అధికారం చెలాయించడంలో నానాసాహెబ్ కానీ, ఝాన్సీ రాణి కానీ ఆయనకు సాటిరారు. ఒక్కరోజైనా ఆయన నా పాదాలకు పూజ చేయకుండా మానలేదు. ఆ నియమాన్ని పాలించకుండా ఆయనను వారించగల వారెవ్వరూ లేరు. ఆ పూజ చేసేటప్పుడు ఆయన కళ్ళ వెంట బొటబొట నీరు కారుతూ ఉండేవి. ఆయన బంధువులొకరు తీర్థయాత్ర చేస్తూ కంచికి వచ్చి నన్ను చూశారు. ఆ సన్యాసితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట ఆయన నా దగ్గరకు వచ్చి నాతో నిష్ఠూరంగా మాట్లాడారు. తన బంధువైన ఆ సన్యాసి శతవృద్ధు కదా, భగవంతుని కంటే నన్ను అధికంగా భావించి పూజిస్తున్నాడు కదా, అలాంటి వ్యక్తి పట్ల ఏమాత్రం అభిమానం కానీ సానుభూతి కానీ చూపించకుండా మీరిట్లా ఎందుకు ఉంటున్నారు అని నన్ను దుయ్యబట్టాడు. ఆయన అంత కోపగించుకున్నా నేనేమీ ఉలకలేదు, పలకలేదు. ఒకసారి మేము తిరుపతి యాత్రకు బయలుదేరాం. వృద్ధస్వామి కూడా అప్పుడు మాతో ఉన్నాడు. వెంకటేశ్వరుని సేవించడానికి నేను కొండపైకి నడిచి వెళ్ళాను. బాలాజీ దర్శనం చేసుకుని కిందకి నడిచి వస్తున్నాము. కింద నుండి వస్తూ ఆ వృద్ధ సన్యాసి దారిలో మాకు ఎదురైనాడు. ఆయన వయస్సును బట్టి అనండి, సన్యాసి కావడం వల్ల అనండి, లేదా మా మఠంతో ఆయనకున్న సంబంధం చేత అనండి, ఏమైతేనేం ఆయనకు ప్రత్యేక బాలాజీ దర్శనం చేయించటానికి ఆలయ అధికారులు అంగీకరించారు. కానీ ఆయన మాత్రం అందుకు సమ్మతించలేదు. ఇక్కడే నా బాలాజీ అంటూ నా పాదాలు పట్టుకున్నాడు. అంత దూరం కొండ ఎక్కి వచ్చిన వాడు తీరా బాలాజీ దర్శనం లేకుండానే తిరిగి వచ్చాడు. పరమేశ్వరుడు కొందరిని పరుల కోసమే బతకమని సృష్టించాడు. ఇది నేను నీ జీవితంలో నేర్చుకున్నాను. అందరిలో ఈశ్వర పదార్థం. ప్రతి మానవునిలో ఈశ్వర పదార్థం ఉండనే ఉన్నది. కనుక భక్తులైన వారు సకల మానవులను ఒక్క రీతిగానే భావించవలసి ఉంటుంది. జై సాయి మాస్టర్.